ఏదైనా ఎవరికైనా విషెస్ చెప్పడానికి కానీ, బర్త్‌డే గానీ, వాళ్ళకి ఏదైనా డిజైన్‌గా చేయాలి, ప్రొఫెషనల్‌గా ఉండాలి అన్న దాని కోసం నేనిప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. మీరందరూ చూడండి. పెద్దగా దీనికేం పెద్ద మీరు నోట్‌బుక్ అలాంటియేం పెట్టుకోనవసరం లేదు. ఏం రాసుకోనవసరం లేదు. జస్ట్ అన్నీ కూడా అందరికి మాక్సిమం నాకు తెలిసి అందరికి కొంచెం కొంచెం అవగాహన ఉండుండొచ్చు. లేదా ఎవరైనా చాలా మంది వినే ఉండొచ్చు. బట్ అయినప్పటికీ తెలియని వాళ్ళకి ఏమైనా ఉపయోగపడొచ్చు. చూడండి ఒకసారి. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? అందరికీ ప్లీజ్ స్క్రీన్ మేడం. ఎస్ కనిపిస్తుందండి? మేడం. ఎస్ ఆ! మేడం. సో, ఇది క్యాన్వా అని. యాక్చువల్‌గా ఇదేంటంటే నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇలా ఉంటుంది. 1 సెకండ్. న్యూగా స్టార్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందని స్క్రీన్ కనిపిస్తుందండి మీ అందరికి? మిస్ అయినట్లుంది. 1 సెకండ్. క్యాన్వా అని మీకు ఇక్కడ చూపిస్తుంది కదండి. ఇక్కడ మనం లాగిన్ అయ్యేటప్పుడు డైరెక్ట్‌గా ఇది క్లిక్ చేస్తే అంటే నాది ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా వస్తుంది. మీకు ఇందులో ఎలా లాగిన్ అవ్వాలనేది చూపిస్తాను. మన మెయిల్ ఐడీతో డైరెక్ట్‌గా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ అని ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ లోకి వెళ్ళిపోయి మన మెయిల్ ఆర్ ఫేస్‌బుక్, మన ఫోను నంబర్‌తో అయినా లాగిన్ అవ్వచ్చు. కంటిన్యూ అనదర్ వే అంటే మన ఫోను నంబర్ వస్తుంది. అలా లాగిన్ అవ్వచ్చు. మనం కంటిన్యూ విత్ గూగుల్ అంటే మనకేదైనా లింక్ అయ్యి ఉన్న మెయిల్ ఉంటుంది గదా! డైరెక్ట్ దానికెళ్ళిపోవచ్చు. అలా కాకుండా నేను సెపరేట్‌గా మెయిల్‌తో లాగిన్ అవుతానంటే ఇక్కడ మెయిల్ ఐడీ ఇచ్చుకొని, ఇక్కడ కంటిన్యూ అని కొడితే మీకు లాగిన్ అని వస్తుందన్నమాట. సో, ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్‌గా ఇలా వచ్చేస్తుంది. ఇది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీకు ఎన్ నంబర్ ఆఫ్ ఉంటుంది. మ్యామ్ స్క్రీన్ స్టక్ అయింది. 1 సెకండ్. అదే స్టక్ అయిపోయింది. ఇప్పుడెలా ఉందండి? కనిపిస్తుందా స్క్రీన్? స్క్రీన్ మీ అందరికి విజువల్ అవుతుందండి? ఇక్కడ మనకి ఎన్ నంబర్ ఆఫ్ కనిపిస్తుంది చూసారా? ఫర్ యూ, డాక్యుమెంట్స్ అండ్ వైట్ బోర్డ్స్, ప్రెజెంటేషన్స్, సోషల్ మీడియా, వీడియోస్, ప్రింట్ ప్రొడక్ట్స్ అండ్ వెబ్‌సైట్స్. అంటే వీటిని ఉపయోగించుకొని ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఇక్కడ ఆల్రెడీ ప్రొఫెషనల్‌గా క్రియేట్ చేసి ఇక్కడ చాలా డిజైన్స్ మనకి రెడీగా ఉన్నాయన్నమాట. సో, వీటిని మనం ఉపయోగించుకొని మన ఓన్‌గా మన ఫోటోస్ ఇక్కడ పెట్టుకొని అంటే ఇప్పుడు ఫోటోషాప్‌లో చేయాలంటే చాలా మందికి చాలా షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవాలి. లేదా బ్యాక్‌గ్రౌండ్స్ ఇవన్నీ చాలా ఫోటోస్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆహ్, సిస్టమ్ ఉంటేనే అవుతుంది. లేదంటే ఫోన్‌లో అంత రాదు అని ఉంటది. ఇది మనకి ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఈవెన్ ఫోన్‌లో కూడా క్యాన్వా అనే యాప్ ఉంటుంది. ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈజీగా మన మెయిల్ ఐడీతో, ఫేస్‌బుక్‌తో దేనిలో అయినా లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు సపోజ్ పోస్టర్ ఒక సోషల్ మీడియాకి చాలా మంది మన ఫేస్‌బుక్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి యూజ్ చేస్తూనే ఉంటాం. గ్రీటింగ్స్ చెప్పాలి. మొన్న వినాయక చవితి అయిపోయింది. అందరికి మనం గ్రీటింగ్స్ చెప్పాలి. ఎలా చెప్పాలి? అందరూ ఏదో పెడుతూ ఉంటారు. షేర్ చాట్‌లోనో, లేపోతే ఎవరైనా పంపించిందో, లేతే గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని మన పేర్లేం లేకుండా పెట్టుకుంటాం కదా! అలా కాకుండా ఇక్కడ మనం ఓన్‌గా క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అదెలా అంటే ఇక్కడ ఇక్కడ అంటే ఏ షేప్ మనకి సైజ్ కూడా కరెక్ట్‌గా మనం ఏదైతే పోస్ట్ చేయాలనుకుంటున్నామో, వాటి సైజులు కూడా అదే అడ్జస్ట్ అవుతుంది. మనం సెపరేట్‌గా సైజెస్ కూడా మనం క్రియేట్ చేసుకోనవసరం లేదనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడిక్కడ నేను ఫేస్‌బుక్ తీసుకున్నాను. గణేష్ చతుర్థి అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఎన్ని పోస్టర్స్ వచ్చాయో అందరికి విజిబుల్ అవుతుందండి? అవుతున్నది అనుకుంటే అందరూ నాకొకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. 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 ఓకే అండి. ఇక్కడ చాలా ఎన్ నంబర్ ఆఫ్ ఉన్నాయి చూడండి. ఈటిల్లో మీకిక్కడ ఆహ్, ఒక మనకి క్వింగ్ కనిపిస్తుంది కదా! ప్రో అని. అదైతేనేమో మనం పేమెంట్ చేసుకోవాలండి.
ఇఫ్ మనం అది కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది అప్గ్రేడ్ వర్షన్. ఇఫ్ మనం అఫోర్డ్ చేయగలిగితే ప్రో అని కొట్టగానే ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటుంది, ఇయర్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది. ఒక్క నిమిషం అమౌంట్ కూడా మీకు చూపిస్తాను ఎంత ఉంటుంది అనేది. కొంచెం సర్వర్ స్లోగా ఉన్నట్టుంది. పేమెంట్ నేను లాస్ట్ లో అని చూపిస్తాను, మళ్ళీ మీరు టైం వేస్ట్ అవ్వకుండా. ఇక్కడ చాలా నంబర్స్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా డిజైన్స్. సపోజ్ మీకు ఏదైనా వీటిల్లో ఒకటి నచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటున్నాను. ఇలా ఉంది కదా, మీరు ఇక్కడ ఏదైనా మీ ఫోటో యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది కూడా మీరు చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉందండి, సపోజ్ నేను ఇలా విషెస్ చెప్పాలి గణేష్ చతుర్థి. ఇది సైజ్ పెంచుకోవాలన్నా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు. సైజ్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, మనం ఈజీగా అన్నమాట మౌస్ తోనే చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇది కదలకూడదు అనుకుంటే దీన్ని రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ దీని మీద మనకి లాక్ అని కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మోర్ లోకి వస్తే లాక్, ఇంకా అది మనం ఒకసారి మనం పెట్టిన తర్వాత ఇంకా అట్లా కదలకుండా ఉండాలి అనుకుంటే లాక్. ఇంకా అది మనం మూవ్ చేయాలన్నా కూడా కదలదు అనమాట. ఎక్కడ ఇందాక మూవ్ అయింది చూసారు కదా, ఇప్పుడు మూవ్ అవ్వదు. ఇక్కడ ఫోటో ఒకవేళ మీకు ఈ ఫోటో నచ్చలేదు, నేను ఇంకో ఫోటో పెట్టుకోవాలి. ఈ ఫోటో తీసేసి మన దగ్గర ఏదైనా ఫోటో ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఈ ఫోటోను ఒకవేళ నేను మార్చుకోవాలంటే ఎక్కడ నేను ఫోటో తెచ్చుకోవాలి అంటే డైరెక్ట్ గా మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే లేదా మన సిస్టమ్ లో ఉన్నాయి కానీ ఫోన్ లో కానీ డౌన్లోడ్ చేసేసుకొని ఇక్కడ చూడండి అప్లోడ్స్ అని ఉంది. అప్లోడ్స్ దగ్గరకు వచ్చి అప్లోడ్ ఫైల్ అంటే ఇక్కడ మన డెస్క్టాప్, మన సిస్టమ్ లో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయా మీకు ఫొటోస్? గణేష్ కి ఫొటోస్ అన్ని తీసేసినట్లున్నాను. బట్ అయితే మీకు ఒక శాంపిల్ కి ఒక ఫోటో నేను ఏదో ఒకటి అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇవి ఉన్నాయి, మనం ఎన్నైనా ఒకేసారి షిఫ్ట్ పట్టుకొని మనం సిస్టమ్ లో షిఫ్ట్ పట్టుకొని పెట్టుకుంటే అన్ని వచ్చేస్తాయి కదా, ఒకేసారి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ అవుతూ ఉంటది, ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటది. ఇక్కడ అప్లోడ్ లో కూడా మనకి ఎంత పర్సెంటేజ్ అనేది ఇది ఇక్కడ వచ్చేసాయి. ఇప్పుడు నేను ఇది తీసుకొచ్చాను అనుకోండి పర్ సపోజ్, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఈ షేప్ నచ్చలేదు, ఇది నీకు ఈ ఫోటో నచ్చలేదు కాబట్టి తీసేద్దాం. అది తీసేసి నేను ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నాను. ఈ ఫోటో ఇక్కడ పెట్టేసుకొని, ఇంకా నా దగ్గర ఇంకా మంచి ఫోటోలు ఉన్నాయి వేరేవి చూసి పెడతాను. ఇక్కడ గణేష్ ఉన్నారు, ఇది సూట్ అవ్వలేదు, దానికి సూట్ అయ్యేలాగా ఒకటి ఏదైనా మనం పెట్టుకుందాం. ఇలా ఉంది, నాకు ఇలా వద్దు, నాకు ఈ షేప్ వద్దు, నాకు వేరే షేప్ లో కావాలి అనుకుంటాం. ఇక్కడ ఎలిమెంట్స్ అని చూపిస్తుంది కదా, డిజైన్ కింద ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ లో ఎన్ నంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. సో చాలా ఉంటాయి అనమాట, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో. ఇవేంటంటే మనం ఫిల్ చేసుకోవడానికి, మనం వీటిలో టైప్ చేసుకోవడానికి కానీ కలర్ ఇవ్వడానికి కానీ వాటికి ఉపయోగించుకుంటాం. అలా కాకుండా మనకి ఇవి ఇక్కడ ఉంటాయి చూడండి, ఫ్రేమ్స్ అని వస్తాయి. ఈ ఫ్రేమ్స్ లో మనం చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. కనిపిస్తున్నాయా మీ అందరికీను? ఈ ఫ్రేమ్స్ ఒకటి తీసుకొని ఒక ఫ్రేమ్ తీసేసుకొని, ఈ ఫ్రేమ్ లో మనకి నచ్చింది ఒక ఫ్రేమ్ తీసేసుకొని, ఇంకా డిజైన్ ఒక ఫ్లవర్ టైపు చాలా డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ఇంకా ఇంకా ప్రొఫెషనల్ గా కూడా ఉంటాయి అన్నమాట. అవి కూడా చూపిస్తాను మీకు. ఈ కింద లెటర్స్ లో వస్తాయి ట్రెండింగ్ లో ఉన్నవి, ఇంకా మళ్ళీ మనకి ఏ యానిమేషన్ తో కూడినవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఈ ఎలిమెంట్స్ లో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మాక్సిమం ఇక్కడ మనకు దొరుకుతుంది. ఒకవేళ మీకు ఏదైనా టీ షర్ట్ ఆర్డర్ ఇచ్చుకోవాలనుకున్నా, ఈ టీ షర్ట్ మోడల్లో ఇక్కడ మీకు ఫోటో చూపిస్తున్నారు కదా, ఇందులో కూడా క్రియేట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. టీ షర్ట్లు కూడా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఒక రౌండ్ తీసుకుంటున్నాను. ఈ ఫోటో ఉంది కదా,
ఈ ఫోటోని డ్రాగ్ చేసి జస్ట్ దీని మీద తీసుకొస్తే చాలు, ఆ సైజుకి అదే అడ్జస్ట్ అయిపోతుంది. మనం ఏమి కట్ చేయాల్సిన అవసరం లేదు, క్రాప్ చేయాల్సిన అవసరం లేదు. చాలా నీట్ గా మనం కట్ చేస్తే ఏవో కొంచెం కొంచెం ఇదవుతూ ఉంటది, కరెక్ట్ గా రాదు. సో ఇక్కడ దానికి సరిపోను అడ్జస్ట్ అవుతుంది. లేదు నేను ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ కంట్రోల్ Z కొట్టండి. ఏం అవసరం లేదు ఎక్కువ మనం కష్టపడాల్సిన, కంట్రోల్ Z ఒక్కటే మనం ఉపయోగించుకుంటే చాలు. అందరికి సిస్టమ్ యూసేజ్ అలవాటు ఉంటుంది కాబట్టి ఎందులో అయినా వర్డ్ అయినా ఎక్సెల్ అయినా వేటిల్లో ఉపయోగిస్తున్నా కంట్రోల్ Z అనేది కామన్ గా ఉపయోగిస్తూ ఉంటాం. సో అలాగే ఇక్కడ కూడా కంట్రోల్ Z కొడితే మనం ఏది చేస్తామో అదంతా కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో ఇది నేను క్రాప్ చేసుకోవాలని కొంచెం తగ్గించుకోవాలి సైజు, ఇంకొంచెం తగ్గించుకోవాలి. ఇక్కడ క్రాప్ చేసుకొని మనకు కావాలంటే ఈ క్రాప్ చేసింది ఇలా పెట్టుకోవచ్చు. సో అది ఇట్లా మనం డిఫరెంట్ గా, లేదు ఒక హెడ్ వరకే నాకు కావాలి, ఇందులో నేను ఒక హెడ్ వరకే తీసుకుంటాను, నేను మార్చుకుంటాను. ఇంకా ఇది కొంచెం ఓన్లీ ఈ హెడ్ ఇట్లా, ఇప్పుడు మీకు ఇంకా వేరియేషన్ ఇప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. ఇదిగోండి ఇట్లా, అంటే మనం క్రాప్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మనం ఒకటి గణేష్ చతుర్థిది చేసుకొని మీ నేమ్, ఇక్కడ సపోజ్ నా నెంబర్ ఇస్తున్నాను 85504569. ఇక మీకు ఏదైనా వెబ్సైట్ కానీ లేదు మీ నేమ్ రాసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇలా మన నేమ్ పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇక్కడ మన ఫోటో కూడా పెట్టుకుందాము, అందరు చాలా మంది మన ఫొటోస్ కూడా పెట్టుకుంటున్నారు కదా, మనం కూడా ఒక ఫోటో పెట్టుకుందాం అనుకుంటే ఇది సేమ్ ఇలాగే పెట్టేసుకొని ఎవరిదైనా ఒక ఫోటో, ఇప్పుడు అంటే నా ఫోటో ఎందులో లేదు అప్లోడ్ అయ్యి, ఎవరిదైనా ఉంటే నేను వాళ్ళది చేసేస్తాను. ఇలా సపోజ్ ఈ ఫోటో ఉంది కదా, నేను ఈ ఫోటోని అందులో చేసేస్తే చూడండి కరెక్ట్ గా అడ్జస్ట్ అయింది సైజు. సో ఇలా పెట్టేసుకొని మన ఈ సైజు కూడా ఇవి కూడా పెంచుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, షేర్ అని ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుందా, అప్లోడ్ గుర్తేసి పైకి వేసి దానిలో కింద అది క్లిక్ చేయగానే కింద ఇక్కడ మీకు డౌన్లోడ్ అని కనిపిస్తుంది, కాపీ లింక్ అని ఉంటుంది. ఈ లింక్ ని మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ లో పేస్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఇట్లా షేర్ చేసుకుంటాను అనుకుంటే డౌన్లోడ్ లోకి వచ్చేసి మనకి PNG అంటే ఒకవేళ మీరు ఫోటోషాప్ లో ఇంకేమన్నా ఎడిట్ చేసుకోవాలనుకున్నా, ఇవన్నీ JPG, PDF స్టాండర్డ్, PDF ప్రింట్, MP4, అంటే మీరు వీడియో రూపంగా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి జిఫీ రూపంలో ఉంటున్నాయి కదా, అవి కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో ఇంకా ఇక్కడ మీరు ఈ బ్యాక్గ్రౌండ్స్, ఇది ఇలా ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా మార్చుకోవచ్చు. ఈ కలర్స్ ఉంది కదా, ఈ పేపర్ మొత్తం ఈ కలర్ మీకు నచ్చలేదు, ఈ టోటల్ అసలు ఈ పేపర్ కి ఉన్న ఈ పోస్టర్ కి ఉన్న కలర్ నచ్చలేదు, ఇక్కడ కలర్స్ లోకి వచ్చేసి ఇక్కడ దీని మీద ఈ కలర్ మీద క్లిక్ చేస్తే మనకి చాలా కలర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలర్స్ మనం మార్చుకోవచ్చు. ఇంకా కిందకు వస్తే మల్టీ కలర్ గా ఉండే కలర్స్ కూడా ఉంటాయి. ఇట్లా చూడండి. సో మనం ఎలా కావాలంటే అలా ఇక్కడ మన కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీరు ఇంకేమైనా ఎలిమెంట్స్ లో మీరు ఇంకా ఫెస్టివల్ గా ఏమైనా ఇందులో యాడ్ చేయాలి, ఫెస్టివల్ది, ఇక్కడ ఫెస్టివల్ అని కొడితే చాలా దానికి డిజైన్స్ వస్తాయి మనకి, అండ్ వీడియోస్ కూడా వస్తాయి. బ్యాక్గ్రౌండ్ ఈ వీడియో ప్లే అయ్యేలా కూడా పెట్టొచ్చు, అది కూడా ఎలాగో నేను మీకు చూపిస్తాను ఉండండి. ఇక్కడ ప్రో అన్నది ఉంటే ఏంటంటే మీరు మనీ పే చేయాల్సి వస్తారు. అలా కాకుండా ప్రో లేకుండా ఉన్నదైతే మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా వచ్చింది కదా, ఇది మనకి ఈ మన ఫోటో ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయాయి కదా, పైకి రావాలంటే కంట్రోల్ ఈ షార్ట్ కట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదు అంటేనేమో మీకు షార్ట్ కట్స్ అవసరం లేదు అనుకుంటాను, ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే లేయర్స్ అని ఉంది కదా, లేయర్స్ లో బ్యాక్గ్రౌండ్ అని కొట్టేసామంటే సెండ్ టు బ్యాక్గ్రౌండ్ అంటే అది మళ్ళీ మన ఫొటోస్ అన్ని బయటికి ఎంబోస్ అయ్యేలాగా సెండ్ టు బ్యాక్గ్రౌండ్ అంటే మన ఫొటోస్ అన్ని కూడా మళ్ళీ పైకి వచ్చేస్తాయి అన్నమాట. మనం ఏమైతే డిజైన్ చేస్తున్నామో అవన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. సారీ నేను ఆ ఫోటో ఒకటి సెలెక్ట్ చేశాను కాబట్టి అది బ్యాక్ వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఇవి ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి కలర్స్ ఇవన్నీ కూడా చాలా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ మనకి అవసరం లేదు వేరే మార్చేసుకుందాం అనుకుంటే కలర్ మార్చేసుకోవచ్చు. మనం చేసే కొద్దీ ఇవన్నీ వస్తుంటాయి. మీకు షార్ట్ కట్ కావాలంటే కంట్రోల్ ప్లస్ మనకి బ్రాకెట్ సింబల్ ఉంటుంది కదా, బ్రాకెట్ ఇటు రైట్ సైడ్ మనకి లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా, ఇది సింబల్ ఉపయోగిస్తే షిఫ్ట్ పట్టుకొని మనకి ఇప్పుడు నేను ఏదైతే చేశానో మీకు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయి ఫోటో పైకి వచ్చేసింది కదా గణేష్ది, అట్లా పైకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మీకు ఫెస్టివల్వి చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సి ఆల్ అని కొడితే గ్రాఫిక్వి ఇది ఉంది కదా, ఇలా డెకరేట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇప్పుడు మనం అందరం ఇలా అందరూ పెడుతున్నారు కదా, ఈ సైజ్ తగ్గించుకొని మనకు సెట్ అయ్యేలాగా అడ్జస్ట్మెంట్స్, ఏదైనా సైజ్ అడ్జస్ట్మెంట్స్, లేదు ఇది తీసేసి ఇంకో ఏదైనా. ఇక్కడ ఇంకా ఫెస్టివల్ ఉంటాయి, జస్ట్ ఇలా పెడదాం అనుకున్నారు. ఇవి కూడా మనం ఎన్ని సైజులు కావాలంటే అలా అన్ని సైజులు అనేది మూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది హోలీకి ఇట్లా ప్రతి ఫెస్టివల్ కి ఇందులో మనం క్రియేట్ చేసుకోవచ్చు. యానిమేషన్స్ ఉన్నాయి చూసారా, ఈ యానిమేషన్స్ కూడా క్రియేట్. దసరా పోస్టర్ చేయండి మేడం, ఎక్స్ప్లెనేషన్ అవుతుంది, దసరా ఇన్విటేషన్ అవుతుంది. వెరీ నైస్, అయితే మీకు అదే చేస్తాను. ఇప్పుడు ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ పోస్టర్ కొట్టేసి మనకి డిజైన్స్ లోకి వచ్చేసి ఎగ్జాంపుల్ దసరా, ఇది చూసారా చాలా వచ్చాయి డిజైన్స్. ఇక్కడ ఇలా తీసేసుకొని ఇక్కడ మీ పేరు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా మీరు మార్చుకోదలుచుకుంటే బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు, కలర్స్ ఇలా. ఇలా కలర్స్ మార్చుకోవచ్చు, నేమ్స్ మార్చుకోవచ్చు. ఇదిగోండి మనం ఈ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కదా, ఈ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ ఎఫెక్ట్స్ కూడా మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అవసరం అయితే. చాలా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి మీకు అంటే మీ ఓన్ క్రియేటివిటీ. మనకి వీడియో కావాలి అనుకుంటేనేమో అలా చేసుకోవచ్చు, యానిమేషన్స్ ఉపయోగించుకోవచ్చు. వీడియో అవసరం లేదు, జస్ట్ పోస్టర్ చాలనుకుంటే ఇలా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మనకి ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి, ఇవి ఇలా పెట్టినాను చూడండి, ఇవి కూడా పెట్టుకోవచ్చు మనం. చాలా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీలు ఉంటాయి అన్నమాట. వీటన్నిటికి అసలు మనం ఏమి ఒక్క పైసా కూడా పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇది డౌన్లోడ్ చేసుకొని మనం ఇది అవసరం లేదు, డిలీట్ చేసుకుంటే డిలీట్ అయిపోతుంది. ఇంకోటి ఇప్పుడు చేసాం కదా, ఇవన్నీ కూడా ఇలా నాకు పోస్టర్ రెడీ అయిపోయింది. నేను నెక్స్ట్ ఇది సేవ్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఇందులోనే నాకు డౌన్లోడ్ చేసుకున్నది పోయింది, నాకు ఇందులో కావాలి నేను చేసుకున్నది మనం అనుకోవడానికి లేకుండా, మనం ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ఈ ప్రాజెక్ట్స్ క్లిక్ చేస్తే మనం చేసినవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. మనం ఏమేమి చేసాము, డిజైన్ చేసాము అన్నవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఇది నేను క్లోజ్ చేసి ఒకసారి బ్యాక్కి వెళ్ళి నేను మీకు అది ఎక్కడ ఉందనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు అది క్లోజ్ చేశాను, బ్యాక్ వచ్చాను, ప్రాజెక్ట్స్ అంటున్నాను. ఈ ప్రాజెక్ట్స్ లో ఇక్కడ వచ్చేసిందా, సేవ్ అయ్యి ఇలా వస్తుంది. ఒకవేళ మీరు వీడియో చేసుకోవాలనుకున్నారనుకోండి,
1 second. ఒక్క నిమిషము. ఇందులోనే మనం వీడియో చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్ చూసాం కదా, హోమ్ లోకి వచ్చేసి వీడియో మేకింగ్ లోకి వచ్చేసి ఫేస్బుక్ ఇక్కడ వీడియోస్ ఉంది కదా, ఈ వీడియోస్ లో ఇది క్లిక్ చేసేసుకొని మనకి ఏ టైప్ కావాలి, ఫేస్బుక్ కావాలా, మొబైల్ కి మనం స్ట్రైట్ గా ఉంటది కదా వర్టికల్ షేప్ లో అలా కావాలా, లేదు పోస్ట్ చేయడానికి ఫేస్బుక్, యూట్యూబ్ షార్ట్స్ అట్లా అట్లా ఉపయోగించుకొని, షార్ట్స్ అయితేనేమో వర్టికల్ గా తీసుకోవాలి, హారిజంటల్ గానేమో యూట్యూబ్ లో మనం ఒక లాంగ్ వీడియో అయితే ప్లే చేసుకుంటాం కదా, అలా ఎలా కావాలంటే అలా ఏ టైప్ కావాలనేది మనం ఇక్కడ చూస్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఒక వీడియో తీసుకుంటున్నాను, చాలా డిజైన్స్ వస్తాయి అండ్ మనం ఏం చేయాలన్నా కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఇవ్వండి, సపోజ్ ఇక్కడ మీకు ఎవరిదైనా మ్యారేజ్, వెడ్డింగ్ వాళ్ళు క్రియేట్ చేయాలి, ఇక్కడ చూడండి రెడీగా ఉంటాయి అన్నమాట. జస్ట్ మనం వాళ్ళ ఫొటోస్ మారిస్తే చాలు, పేర్లు, వాళ్ళ ఫొటోస్. ఇంకా లేదు నేను వేరే ఇంకైనా డిజైన్ చేసుకోవాలన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఇందులో చాలా అంటే రెడీగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఇదిగోండి ఇట్లా ఏదైనా ఒక షాప్ ఓపెనింగ్ డేట్ పెట్టాలన్నా, ఒక ఫంక్షన్ చిన్న చిన్న గృహప్రవేశాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి కూడా మనం ఇందులోనే మేక్ చేసుకోవచ్చు. ఒక సాంగ్ వీటికి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, నేను దీనికి ఉన్న దానికి ఇప్పుడు ఫొటోస్ ఏమన్నా ఉంటే యాస్టేజ్ మార్చేసుకోవచ్చు. దీనికి ఎలా అప్లోడ్ లోకి వచ్చేసి ఆడియో ఎలా, ఇప్పుడు మనం ఇమేజెస్ ఎలా యాడ్ చేస్తామో వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, ఆడియోస్ అప్లోడ్ చేయొచ్చు. ఈ అప్లోడ్ ఇక్కడ ఆల్రెడీ మేము చేస్తున్నాము. ఇక్కడ మీకు అప్లోడ్ ఫైల్ లోకి వెళ్ళిపోయి మనం డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఏదన్నా వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సాంగ్ కానీ, అంటే పెళ్లికి సంబంధించిన ఇక్కడ ఏం లేవు, ఏదో ఒక సాంగ్ పెడుతున్నా తిట్టుకోకండి. నా దగ్గర సాంగ్స్ ఏం లేవు. ఇప్పుడు ఈ సాంగ్ పెట్టాను కదా, ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. సౌండ్ వినిపిస్తుందా మీకు? ఇక్కడ మనకు అవసరం లేకపోతే దీన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా పెట్టేసి మనం ఇలా చూడండి, ఇలా డౌన్లోడ్, దీన్ని ఇంకా డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇదే మీరు యూట్యూబ్ కి ఇంకా దీన్ని ఇంకా నేను యాడ్ చేసుకోండి ప్లస్ అనేసి ఇంకొక వీడియో నేను ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు మళ్ళీ. ఇదే దానిలో మన ఫొటోస్ ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా సేమ్ దీన్నే పెట్టుకోవచ్చు, లేదా ఇంకొక వీడియో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా మనం ఎలా అయినా చేయొచ్చు. సో ఈ వల్ల మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇలా వస్తుంది. అలాగే ఇందులో మనం ఇంకా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయొచ్చు. ప్లస్ మనకి ఒక ఏదైనా మీకు స్క్రిప్ట్ రైటింగ్ అలవాటు ఉందనుకోండి, ఇందులో అవన్నీ చేయొచ్చు. వైట్ బోర్డ్ ఉపయోగించుకొని ఇప్పుడు చాలా మంది వీడియోస్ చేస్తున్నారు యూట్యూబ్ లో, వాటిల్లో ఆ వైట్ బోర్డ్ దీనిలో ఉపయోగించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఒక్క నిమిషం ఇంకొచ్చేద్దాం. ఇవన్నీ కూడా ఫ్రీ అన్నమాట, పేడ్ అయితే ఏమి ఉండదు. నేను ప్రీవియస్ చేసినవి మీకు కొన్ని ప్రాజెక్ట్స్ చూపిస్తాను. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కొంతవరకు చేశారు, మళ్ళీ మీ ఫ్రెండ్ తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, తను కూడా ఇద్దరు కలిసి చేయాలి. సో తన మేలు వేరు, మీ మేలు వేరు, తను కొంత చేశారు, ఈ 2 పార్ట్లు కలపాలి ఎలా అనుకుంటే అలా ఒకేసారి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే లింక్ చేసుకోవచ్చు. ఎంతమంది ఇందులో వర్క్ చేస్తున్నాం అనేది ఒక గ్రూప్ గా మనం లింక్ చేసుకోవచ్చు మెయిల్. ఇక్కడ చూసారా, ఇక్కడ నేను VDE అనే నా మెయిల్ తో లాగిన్ అయి ఉంది కదా, అలాగే ఇక్కడ కింద చూడండి అమ్మూస్ టీము, పర్సనల్, శ్రీ లక్ష్మీ ట్రేడర్స్ అని టీము ఇట్లా ఉన్నారు కదా. ఇట్లా ఎంతమంది లాగిన్ అయి ఉన్నారు అని చెప్పేసి మనం ఫస్ట్ ఒకసారి లాగిన్ అయ్యి యాక్సెస్ ఇచ్చుకుంటే అన్ని జస్ట్ మెయిల్ కి వెరిఫికేషన్ వస్తుంది, ఆ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట.
ఇఫ్ దీని గురించి ఏదైనా మీకు ఇంకా పర్సనల్ గా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను చెప్తాను. నేను ప్రీవియస్ మన ఇవి కూడా చేశాను, నేను మన ఇంపాక్ట్ కూడా చూపిద్దామని చూస్తున్నా. ఇదిగోండి, ఎవరైనా బర్త్డే కి మనకి విషెస్ చెప్తారు, మనం థ్యాంక్స్ చెప్పాలి. ఏదో ఊరికే అందరు చాలా మంది థ్యాంక్స్ అని పెట్టేస్తారు, లేకపోతే ఏదైనా ఫోన్ చేసి చెప్తారు. అలా కాకుండా మనం అందరికి ఒక ఫేస్బుక్ లో ఇలా వేయాలనుకున్నాం అనుకోండి, చక్కగా చూడండి, ఇవన్నీ కూడా ఇదంతా కూడా రెడీగా ఉన్న పోస్టర్, జస్ట్ మన ఫొటోస్ మన పేర్లు యాడ్ చేస్తుంది. ఇలా థ్యాంక్స్ మెసేజ్లు కూడా పెట్టొచ్చు. అండ్ ఇంకోటి మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియోస్ లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అని ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు. రెడీగా కూడా ఉంటాయి కొన్ని ప్రాజెక్ట్స్ మనకి. సో ఒకవేళ మీకు అవన్నీ రాకపోయినా ఇక్కడ డైరెక్ట్ టైప్ చేసినా కూడా వస్తుంది. అవన్నీ వెతుక్కునే పని లేకుండా డైరెక్ట్ గా ఇక్కడ వస్తుంది అనమాట. ఇదిగో చూడండి, ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుందాం అనుకున్నారనుకోండి, వెల్కమ్ టు అవర్ ఛానల్, ఇది ఇక్కడ మనం మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదన్నా వీడియో యాడ్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఇక్కడ నా దగ్గర ఉన్న వీడియో ఏదన్నా పెట్టి పెడతాను అనుకోండి, వీడియోస్. సారీ, ఇందులో ఏం వీడియోస్ లేవు. సో ఇందులోనే ఇంకా మనం ఇంకా కొన్ని వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని లాస్ట్ లో మనం సపోజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనేది కూడా ఇక్కడ పెట్టవచ్చు. చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, మనకి ఎలా కావాలంటే అలా ఆ స్టైల్లో మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ అనుకోండి, ఇక్కడ మీ ఫోటోనో లేకపోతే మీరు యూట్యూబ్ ఛానల్ కి ఒకటి ఏదైనా లోగో పెట్టుకుని ఉన్నారనుకోండి, ఆ లోగో ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇది పెడుతున్నాను ఈ వీడియోలో, అలా మీకు ఏదైనా లోగో పెట్టుకుని ఉంటే ఆ లోగో అలా పెట్టేసుకోవచ్చు. ఈ నేమ్స్ అన్ని కూడా ఇక్కడ ఈ నేమ్స్ అన్ని కూడా మీకు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా మేడంకి టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చండి, ఒక వైఫై ప్రాబ్లం ఉండొచ్చు మనకి. మేడం ఇప్పుడు క్యాన్వా గురించి చెప్తున్నారు కదా, మనకి ఒక ట్రైనర్ కి మనకి టెక్నికల్ సెషన్ ఎందుకు చెప్తున్నారు అనే డౌట్ ఎవరికి వచ్చిందా? క్యాన్వా వీడియో మేకింగ్ ఎందుకు చెప్తున్నారు ఈ సెషన్ లో? ట్రైనర్ వర్క్ షాప్ అని చెప్పి అన్నారు కదా, ఈ క్యాన్వా ఎందుకు చెప్తున్నారు అని ఒక డౌట్ వచ్చిందా? ఒక్కసారి ఇప్పుడు మీ క్యాన్వాలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి, నేను మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తాను. మీరు చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ డౌట్స్ వస్తాయి, వింటుంటే నేను చెప్పేదానికన్నా కూడా మీరు చేస్తూ ఉంటే ఎక్కువ డౌట్స్ వస్తాయి. ఆ టైంలో ఏదైనా నా నంబర్ తీసుకోండి, మెసేజ్ చేసినా నేను మీకు చెప్తాను. ఇప్పుడు దీనికి ఒక సాంగ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కదా, నేను ఒకసారి చేసి చూపిస్తాను ఎలా ప్లే అవుతుంది, ఎలా డౌన్లోడ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. మ్యామ్ షేరింగ్ ఆప్షన్ లో షేర్ సౌండ్ క్లిక్ చేయాలి మేడం, సౌండ్ ఆడియో రావట్లేదు మ్యామ్. ఆడియో రావడం లేదా? ఓకే, స్క్రీన్ లోనే మీకు టాప్ లో ఒక స్లైడ్ వస్తుంది కదా మేడం,
ఎస్ సార్. మేడం మీ స్క్రీన్ లో జస్ట్ ఆ పోస్టర్ మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లా మీరు చేసేది. అవునా, ఒక్క నిమిషం. ఇది ఎందుకన్నా షేర్ చేస్తే అన్ని అన్ని అవ్వట్లేదు కావాలా, నేను చూస్తా ఉండండి ఒక్క నిమిషం. మ్యామ్ స్క్రీన్ షేర్ దగ్గర మీకు ఒక ఆప్షన్ వస్తుంది, లైక్ కంప్లీట్ స్క్రీన్ ఆర్ ప్రెజెంట్ స్క్రీన్ అనేది, అది సెలెక్ట్ చేసుకోండి, యుల్ గెట్ ఇట్. కంప్లీట్ రాలేదమ్మా నాకు, బేసిక్ అని చూస్తుంది. సరే, నేను గూగుల్ చూపిస్తాను. సార్ ఈ స్క్రీన్ షేర్ స్టాప్ చేసి మళ్ళీ మీరు ఏ స్క్రీన్ అయితే చూపించాలనుకున్నారో అది షేర్ చేయండి మేడం. మీకు ప్రీవియస్ ఓకే. షేర్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు, నేపాలీ తెలుగు టైపింగ్ అనే ఉంది కదా, అది డౌన్లోడ్ అది టైప్ చేసి ఆన్లైన్ లో మనం ఏం చెప్పాలనుకుంటే జస్ట్ ఇక్కడ మనం వాట్సాప్ లో ఎలా టైప్ చేస్తాం కదా, తెలుగునే ఇంగ్లీష్ లో టైప్ చేసి పెడతాం అందరం. అందరికి బ్యాటరీ అయింది. అందరికీ అని టైప్ చేయగానే చూసారా తెలుగు వచ్చేసింది. తెలుగులోకి ధన్యవాదములు టైప్ చేయగానే వచ్చేసింది. సో దీని యాస్టీజ్ మనం అదే మన వర్డ్ లోను వేటిల్లోనూ అయితే ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తే అది ఫార్మాట్ మారిపోతుంది. అదే క్యాన్వాలో ఏం మారదు. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో పేస్ట్ చేస్తాను చూడండి, వచ్చేసింది ఇక్కడికి. ఈ వీడియోలో ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా మీరు ఎలా శుభాకాంక్షలు చెప్పాలన్నా లేదా ఎలా చేయాలన్నా కూడా మీరు పెట్టొచ్చు. అంటే మీకు తెలుగులో చెప్పాలన్నా కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడు తెలుగు సాంగ్ ఒకటి తీసుకొని, ఇందాక చెప్పాను కదా చాలా మంది జస్ట్ ఒక ఫోటో పెట్టేసి దాన్నే ప్లే అవుతూ ఉండేలాగా నేమ్స్ వస్తున్నాయి, సాంగ్ మొత్తం రాస్తూ ఉంటారు, డిస్ప్లే అవుతాయి, లిరిక్స్ వస్తూ ఉంటాయి. అలా ఇలా ఉపయోగపడుతుంది మీకు బాగా. ఓకేనా, చేస్తూ ఉండండి. ఏదన్నా చేసింది ఏదన్నా మీకు డౌట్ వచ్చిన దగ్గర నాకు ఫోన్ చేయండి, లేదా ఏదన్నా వీడియో మీరు పర్ఫెక్ట్ గా చేసింది ఉంటే నాకు వాట్సాప్ చేయండి, మేము చూస్తాం, గ్రూప్ లో యాడ్ చేస్తాను, అది చూస్తాను. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం ఒక చిన్న డౌట్ అండి, నా పేరు కిరణ్. చెప్పండి కిరణ్ గారు, చెప్పండి సార్. ఏం లేదు మేడం, ఇప్పుడు మామూలుగా టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చి దాని నుంచి ఆటోమేటిక్ గా ఇమేజ్ క్రియేట్ అవ్వమని చెప్పేసి చాట్ జీపీటీ కానీ కోపైలట్ లో కానీ ఇస్తుంటే ఎఫెక్టివ్ గా రావట్లేదు, ఏదో యానిమేటెడ్ గా వస్తుంది. అలాంటి ఏమన్నా కొంచెం యూజ్ చేయగలుగుతారండి? అంటే ఇప్పుడు ఇది మీకు చెప్పాను కదా సార్, పవర్ పీపీటీ రెడీ చేసుకునేది మీకు చెప్పాను, గామా డాట్ యాప్ అని చెప్పేసి. అందులో అయితే మీకు ఎలా కావాలంటే అలా. అయితే మీరు ఇక్కడ ఇంగ్లీష్ వస్తుంది మేజర్ గా ఎక్కువ, ఈ తెలుగు కావాలంటే ట్రై చేయండి. నేను ఇంతవరకు తెలుగు ట్రై చేయలేదు యాక్చువల్గా. సో ఒకసారి మీరు తెలుగు ఏమన్నా కావాలంటే ట్రై చేయండి. మీకు మన దగ్గర ఒక తెలుగుది ఏదైనా, సపోజ్ మనకి ఏదైనా బుక్ ది పీడిఎఫ్ ఉంది, దాన్ని మనం దీనిలో పెట్టుకొని పేజ్ ఇప్పుడు మనం ఇందులో పేజెస్ ఉన్నాయి బుక్. 1 సెకండ్ చూపిస్తాను. ఇక్కడ ఫ్లయర్స్ అని ఉంది కదా, ప్రెజెంటేషన్, ఇన్స్టాగ్రామ్, యువర్ స్టోరీ, ఫ్లయర్స్ అని ఉంది చూసారు ఇక్కడ. ఈ ఫ్లయర్స్ లో మీరు బుక్ చేసుకోవచ్చు అన్నమాట. వీటిల్లో పేజ్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలంటే అలా రెడీగా ఉంటే కొన్ని, మీరు ఏదైనా టాపిక్ పెట్టేసుకొని కొడితే వస్తాయి అన్నమాట. లేదా డాక్యుమెంట్ కూడా ఉంటది, ల్యాండ్స్కేప్, పోస్టర్, ఇదిగోండి డైరెక్ట్ గా పోస్టర్ మనకి ఒకేలా ఎలా అంటే చాలా మీకు పోస్టర్, డాక్యుమెంట్ ఏది. మీరు ఏదన్నా ఇంకొకటి, ఇప్పుడు స్టూడెంట్స్ ఇందులో ఉంటే వాళ్ళకి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం చాలా టఫ్. చాలా మందిని అన్న మీద ఏదన్నా ప్రీవియస్ ఉంటే ఇవ్వండి, అక్క మీద ఉంటే ఇవ్వండి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. సో అలా కాకుండా ప్రొఫెషనల్ గా చాలా ఇక్కడ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ నేమ్స్ అవి ఎడిట్ చేసుకుంటే చాలు. ఇక్కడ డాక్యుమెంట్ అని చూసారు, ఫస్ట్ స్టార్టింగ్ డాక్యుమెంట్ అని ఉంటుంది. సో అందులో మీ దగ్గర ఏదన్నా మీరు టైప్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా డాక్యుమెంట్ లాగా ఉంచేసుకోవచ్చు. ఏదైనా డాక్యుమెంట్ ఉంటే అప్లోడ్ చేసుకుంటే అది ప్రెజెంటేషన్ లాగా రెడీ అవుతుంది. మేజర్గా అయితే ఇందులో మీకు గామా డాట్ ఏలో వాటిలో బాగా ఉపయోగపడుతుంది, అది బాగా ఉపయోగపడుతుంది.
ప్రెజెంటేషన్కి. చేస్తూ ఉండండి, మీకు ఏదన్నా కావాలంటే మళ్ళీ నాకు కాల్ చేయొచ్చు. చేస్తూ ఉంటేనే డౌట్స్ వస్తాయి. మనం ఏంటంటే ఏదన్నా ఒక మూవీ చూసినప్పుడు అది యాక్షన్ గా ఉంటుంది కాబట్టి బ్రెయిన్ లో గుర్తుండిపోతుంది. అదే దాన్ని రాయాలంటే కొన్ని రాయలేం, మిస్ చేస్తాం. సో అలాగే ప్రాక్టీస్ ఉంటేనే వస్తూ ఉంటుంది. కొంచెం ప్రాక్టీస్ చేయండి. మీకు ఎలా కావాలనేది స్టూడెంట్స్ కి ఇప్పుడు టీచర్స్ కి ఏదైనా టీచర్స్ డే విషెస్ చెప్పాలన్నా, లేదా వాళ్ళ బర్త్డేకి చెప్పాలన్నా, సో ఇవన్నీ ఉపయోగపడతాయి. ప్లస్ మీరు ఏదైనా ఫేర్వెల్ పార్టీది వీడియో మేక్ చేసుకోవాలని మీరే చేసుకోవచ్చు, లేదా పెళ్లిళ్ళవి వీటి ఇన్విటేషన్స్ ఉంటాయి కదా, చాలా మందికి ఇవి రావు కాబట్టి చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది డౌన్లోడ్ చేసేసి ఎంతో కొంత ఇప్పుడు ఒక చిన్న వీడియో ఎంతసేపు మనకి బాగా ప్రాక్టీస్ అయితే 10 to 15 minutes లో అయిపోద్ది. ఇది వాళ్ళ ఫొటోస్, వాళ్ళ ఒక వెడ్డింగ్ కార్డ్ తీసేసుకొని టైం ఏంటి, ఆ ఏ టైంకి మ్యారేజ్, ఎక్కడ వెన్యూ, జస్ట్ అవి ఇస్తే సరిపోతుంది, ఎక్కువ ఇవ్వకుండా. అలా అలా అవన్నీ యాడ్ చేసి జస్ట్ ఒక 1000 రూపాయలు అలా తీసేసుకుంటున్నారు. అది కూడా ఒక ఇన్కమ్ లాగా కూడా చేసుకుంటున్నారు చాలా మంది. మీరు దీన్ని క్యాన్వా ఉపయోగించుకొని చాలా ముందుకెళ్ళొచ్చు. మనం అంటే మేము మాకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఇంకా నేను ఇన్ డెప్త్ గా చెప్పలేకపోతున్నాను. చెప్పాలన్నా కూడా కనీసం క్యాన్వాకి ఒక రోజు పట్టిద్ది. మొత్తం మేము చేసే అన్ని చెప్పాలన్నా కూడా. ఒక 1 అవర్ లో జస్ట్ ఏంటంటే జస్ట్ ఇది ఇంట్రడక్షన్ పార్టే అంతే. అది మీరు చేస్తూ ఉంటే ఇన్ డెప్త్ గా వెళ్ళే కొద్దీ ఐడియాస్ వస్తూ ఉంటే థాట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ థాట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచన తగ్గట్టు చేసుకుంటూ ఉండొచ్చు. చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. యాక్చువల్లీ వీడియో ఎడిటింగ్ అండ్ పోస్ట్ ఇదంతా ఒక పెద్ద ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. ఎంత Yes. డెప్త్ కి వెళ్తున్న కొద్దీ లైక్ ఎడిటింగ్, మూవీ ఎడిటింగ్ దాకా వెళ్ళిపోవచ్చు మేడం. సో ఒక Yes, సెషన్ లో మీరు ఆల్మోస్ట్ కవర్ చేశారు. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ. బేసిక్స్ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి బేసిక్ పోస్టర్ చేయడం, బేసిక్ వీడియో చేయడం యూ స్టార్టెడ్. when they If- started making, they obviously they'll get the doubts and automatically at that moment they'll get your number. yes. థ్యాంక్ యూ. ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది యాప్. అందరూ చూడండి, అందరికీ బాగుంటుంది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్ ఇప్పుడు దాకా చెప్పిన అన్ని మొబైల్ అప్లికేషన్స్ యాప్స్ ఉంటాయా లైక్ అన్ని. వెబ్ పేజెస్ లో? మాక్సిమం వస్తాయమ్మా. ఇఫ్ ఇన్ కేస్ సిస్టమ్ లో అయితే ఏది చేయాలన్నా కూడా విఐ అయితే మొబైల్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మిగతావి వచ్చేటప్పుడు సిస్టమ్ లో అయితేనే చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఓకే. ఈవెన్ మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ కూడా ఏమైనా మనం టైప్ చేసుకుంటే అది డౌన్లోడ్ అయ్యేదే కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఫోన్ లో కూడా పెట్టేసుకోవచ్చు. ప్రతి ఒక్క దానికి కూడా మన మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి అంతే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ మ్యామ్. చాలా చక్కగా ఈరోజు పోస్టర్ అండ్ వీడియో మేకింగ్ గురించి క్లుప్తంగా ఎలాబరేట్గా ఎక్కువ చూపించారు మా పార్టిసిపెంట్స్కి. లైక్ మీరు క్యాన్వాతో స్టార్ట్ చేసి దెన్ గామా ఏఐలోకి వెళ్ళిపోయారు, తర్వాత ఫ్లేర్ ఏఐలోకి వెళ్ళారు. అలాగే మన పార్టిసిపెంట్స్ కోసం తెలుగు టైపింగ్ కూడా ఏ విధంగా ఈజీగా చేయొచ్చు అని చెప్పారు. సో ఇవన్నీ కూడా మనం అన్లెస్ అంటిల్ ప్రాక్టీస్ అయ్యింది రాదండి. సో దయచేసి అందరూ ఈరోజు అసైన్మెంట్ ప్రదీప్ సార్ పోస్ట్ చేయగానే అది చేయటానికి ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ అండి. సార్ పోస్టర్స్ కూడా డైలీ హార్డ్లీ ఒక 2 minutes తీసుకుంటారేమో. వన్స్ మేమందరం కూడా ఇది ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళమే అండ్ ఇంపాక్ట్కి వచ్చిన తర్వాత నేర్చుకున్నదే. సో అప్పటి వరకు మన డిటిపి సెంటర్స్ని, జిరాక్స్ సెంటర్స్ని వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నామండి. ఈ స్కిల్ కనుక మనం నేర్చుకుంటే చాలా వరకు మన ఇన్కమ్ కూడా సేవ్ అవుతుంది. సో ఇంతేనా అనిపిస్తుంది ఒకసారి చేయటం స్టార్ట్ చేస్తే. సో ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఫెస్టివల్స్కి, ఫంక్షన్స్కి థ్యాంక్ యూ చెప్పాలన్నా పోస్టర్ ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చండి. ఓపెన్ టు క్వశ్చన్ ఆర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్. స్క్రీన్ థ్యాంక్ యూ సార్. షేర్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, ప్రదీప్ గారు అండ్ నందకిషోర్ గారు, ఇక్కడ మెంటర్ గా ఉంటూ దాత్రి గారు,
విజయ్ గారు అందరూ చాలా కష్టపడి చేస్తున్నారు. అండ్ వాళ్ళ టైం మన కోసం స్పెండ్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా బాగా నేర్చుకొని నెక్స్ట్ వాళ్ళకి మీరు కూడా ఇలా సెషన్స్ చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? మీకు ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఉంటాయండి. ఇప్పుడు మనకి ఏది చేయాలన్నా కూడా ఇందులో దొరుకుతుంది మీకు క్యాన్వాలో. చూస్తారుగా పోస్టర్, మీకు నా స్క్రీన్ షేర్ అవుతూ ఉందా? నాది ఆల్రెడీ మేము చేసినవి కొన్ని మీకు చూస్తారని పెట్టాను. ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే మనకి స్పెషల్ డే వీక్ లో స్పెషల్ డేస్ ఉంటాయి కదా, ప్రతి మంత్ కి స్పెషల్ డేస్ ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ మనం చేసుకోవచ్చు. ఆ డేస్ ని మనం ఇక్కడ పేస్ట్ చేసుకొని చేసుకుంటూ ఉండొచ్చు. ప్రతి ఒక్కరు ఎవ్రీడే మనం ఇప్పుడు అందరూ కూడా వే టు న్యూస్ అని అవని ఇవని చెప్పేసి చేస్తూ ఉన్నారు. అవన్నీ అక్కర్లేదు. మనం ఇందులోనే ప్రతి ఒక్కటి గుడ్ మార్నింగ్ విషెస్ చెప్పాలన్నా కూడా ఇందులో వస్తాయి. సపోజ్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. చాలా క్రియేటివ్ వస్తాయి. మీ ఇక్కడ గుడ్ మార్నింగ్ జస్ట్ మీ పేరు పెట్టేసుకొని లేదా మీరు ఒక ఫోటో పెట్టేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టేసేయచ్చు. చూడండి ఎన్ని, ఒకవేళ ఒక కొటేషన్ కూడా వస్తాయి. వీటిని ఉపయోగించి ఒక వీడియోలో మేక్ చేసుకొని ఒక సాంగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు. సో మీకు అంటే ఇంకా అది డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండి. ఏదైనా సరే మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది. ఓకేనా? గుడ్ లక్ టు ఆల్. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. పార్టిసిపేషన్స్ అందరికి కూడా. ఎస్ మ్యామ్. పార్టిసిపెంట్స్ కి ఇంకెవరికైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా అడగండి. అడగండి పర్వాలేదు. దయచేసి గుడ్ మార్నింగ్ పోస్టర్ చేసి రేపు పొద్దున అందరూ గుడ్ మార్నింగ్ పోస్టర్ పోస్ట్ చేయకండి. సార్ అప్కమింగ్ దసరా ఉంది సార్. అసైన్మెంట్ అదే సార్. అందరూ చేయండి. దసరాకి ఒక వీడియో ఎవరు బాగా చేస్తారో చూడండి సార్. నా తరపు నుంచి నేను ఒక గిఫ్ట్ అనౌన్స్ చేస్తాను లాస్ట్ డే. మీరు వీడియోస్ అన్ని కూడా నా పెట్టండి. దసరా కానీ ఎనీథింగ్ మీకు ఏదైనా నచ్చింది బాగా ఒక వీడియో చేయాలి అనుకుంటే ఒక వీడియో కానీ ఒక పోస్టర్ కానీ, ఒక వీడియో ఒక పోస్టర్ అందరూ చేసి పెట్టండి. ఈ రోజే చేయాల్సిన అవసరం లేదు, ఇప్పటికిప్పుడే చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రాక్టీస్ చేసి 2-3 days తర్వాత పంపించినా పర్వాలేదు. మీది 28th ఉంది కదా, ఆ రోజు లోపు పంపించండి. నేను చూస్తాను. మీకు ఖచ్చితంగా నా గిఫ్ట్ పంపిస్తాను మీకు. అనంతలక్ష్మి మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ సెషన్. అండ్ మీరు 2-3 days అన్నారు. లేదండి, వాళ్ళు నైట్ చేసేస్తారు. చూడండి, రేపు మార్నింగ్ పంపించేస్తారు. మా పార్టిసిపెంట్ చాలా ఫాస్ట్ అంటే తీసుకోరు అసలు. ఫాస్టే, బట్ అయితే పర్ఫెక్షన్ రావాలి కదా సార్. ఇది చిన్నగా చేస్తే ఇప్పుడు వాళ్ళు పర్ఫెక్షన్ అయ్యారు అనుకోండి, గిఫ్ట్ వస్తుంది. లేదంటే గిఫ్ట్ మిస్ అవుతారు కదా. ఇప్పుడు నైట్ చేసి రేపు మార్నింగ్ పెట్టేస్తారు. మిస్టేక్ వస్తే మళ్ళీ కరెక్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అందరికైతే. వన్ మోర్ రిక్వెస్ట్ అండి. ఈరోజు అందరూ కూడా పోస్టర్ ఫీడ్బ్యాక్ అండ్ వీడియో ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి. అది మాత్రం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ పోస్టర్ రూపంలోను ఆర్ వీడియో ఫీడ్బ్యాక్ రూపంలోను ఇవ్వండి. అందట్లోనూ ఎడిటెడ్ గా, ఏదో మనం డైలీ మీరు ఫోన్ లో రికార్డ్ చేసి పంపించినట్లు కాదు, ఎడిటెడ్ గా చేయాలి. ఇప్పుడు నేను ఎలా డిజిటల్ గా చెప్పానో అలా. అండ్ అనంతలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ డియర్ ఫ్రెండ్స్, ఒక మాట చెప్పాలి. అనంతలక్ష్మి గారు నేను ఇద్దరం కొలీగ్స్ అండి. ఇద్దరం కలిసి ఒకేసారి TTWS చేసాము 120. సో ఇట్ వాస్ వండర్ఫుల్ అండి. మీరు ఇక్కడికి రావటం, ఇలా ఇచ్చేయటం షార్ట్ స్పాన్ లో. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈస్ ఎ వెరీ డ్రై సబ్జెక్ట్. దీన్ని ఇంజెక్ట్ చేయటం, మీరు అర్థం చేయించడం అనేది చాలా కష్టమైన సబ్జెక్ట్. ఇది ఎలా ఉంటదంటే, హౌ టు స్విమ్ అనే పుస్తకాన్ని 100 సార్లు చదివాను. 101 సార్లు వెళ్ళి గోదావరిలో దూకాను. ఏమవుద్దండి? నలుగురు తీయించడమే. ఇది కూడా అంతే ఉంటదండి. గమ్మత్తుగా ఉంటది చెప్పేటప్పుడు, చేసేటప్పుడు అన్ని కొత్తగా ఉంటాయి. సో అలా కాకుండా ఈ రోజే ప్రయత్నం చేయమని చెప్పారు ఇందాక ప్రదీప్ గారు. దట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఈ రోజు ప్రయత్నం చేయండి. అండ్ వండర్ఫుల్ అండి అనంతలక్ష్మి గారు. ఫ్లో ప్రవాహం ఇది యాక్చువల్ గా మీరు చెప్పిన విధానం గుడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పార్టిసిపెంట్స్ అందరికి ఇంకొక మనవండి, తప్పులు చేద్దాం రండి. సో పోస్టర్ మేకింగ్ లో తప్పులు చేస్తేనే మనకి పర్ఫెక్షన్ వస్తుందండి. సో ఎటువంటి తప్పులున్నా యాక్సెప్టెడ్. మేమెవరం ఫీల్ అవ్వమండి. సో ఎన్ని ఎక్కువ తప్పులుంటే మనం అంత పర్ఫెక్ట్ గా పోస్టర్ మేకింగ్ వస్తుంది మనకి. సో తప్పు జరుగుతున్నా సరే డౌట్స్ కోసం మీరు మీ మెంటర్స్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ కాదండి, బట్ మీరు ప్రెజెంటేషన్ కోసం ట్రై చేశారా లేదనేది ఫస్ట్ ఇంపార్టెంట్. తప్పులు వస్తూ ఉంటాయి. తప్పులు వచ్చినప్పుడు కరెక్షన్ చేస్తూ ఉంటాం. మాకు 101 బ్యాచ్ నేర్చుకున్నప్పుడు నేను వీడియో మేకింగ్ అండ్ పోస్టర్ మేకింగ్ నేను ఇంపాక్ట్లో నేర్చుకున్నాను. అండ్ డైలీ మీకు వచ్చే పోస్టర్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను.
సార్ ఒక చిన్న రిక్వెస్ట్, రేపటి నుంచి ఏం చేస్తారంటే మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకే ఈ పని అప్పచెప్పండి. ఒక పోస్టర్ క్రియేట్ చేయడం వాళ్ళకే ఇచ్చేసేయండి రోజుకు మేడం ఒకరికి. దానికన్నా ఇన్విటేషన్ ఉంది కదా ఇప్పుడు 20 ఈవెంట్ కాన్వకేషన్ రోజున దాని ఇన్విటేషన్ అందరినీ చేయమనండి. ది బెస్ట్ సెలెక్ట్ చేసి యూ కెన్ ఇన్వైట్ ఫర్ ఎవ్రీవన్. ఎస్ 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 ఎస్, గుడ్ ఐడియా, గుడ్ థాట్, థ్యాంక్ యూ. నైస్. సార్ అలా చేయండి. డైలీ ఎవరికో సెషన్ ఉంటుంది కదా, వాళ్ళది పోస్టర్ రెడీ చేయడం ప్లస్ లాస్ట్ రోజుది ఒకటి పోస్టర్ క్రియేట్ చేయడం అనేది వాళ్ళు పెట్టండి, ఇంకా ఈజీ అవుతుంది వాళ్ళకి. అండ్ ఇంకోటి, ఇప్పుడు మన సాంగ్ వస్తుంది చూసారా, స్టార్టింగ్ మన ప్రతిరోజు సాంగ్ పెడుతున్నారు. ఏం సాంగ్ అది చెప్పండి? పాడతారు మేడం, ఎవరైనా పాడతారా? పాడతారు ఇప్పుడు. ఎవరైనా పాడతారా? ఎవరన్నా పాడండి, లేకపోతే నేనే పాడాల్సి వస్తుంది. మీ మీ ఇష్టం, మరి చెప్పండి ఎవరో ఒకళ్ళు. ఎందుకు వచ్చింది? అక్షరా పాడాలి. బట్ ట్యూన్ వాళ్ళు ఇచ్చినంత ఎఫిషియెంట్ ఇవ్వలేను మేడం, లిరిక్స్ అయిల్. ఓకే ఓకే, క్యారీ ఆన్. ఓకే. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షిని కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. వెరీ నైస్, క్లాప్స్. ఈ సాంగ్ కి మీరు ఇప్పుడు ఎలా అయితే వీడియో క్రియేట్ చేసి పెట్టారో మనం చూస్తున్నాం విజువలైజ్, అలా మీరు కూడా ఒకటి క్రియేట్ చేయండి. మీరు ఎలా చేస్తారో చూస్తాం, ఓకేనా? అది 30 సెకండ్సా, 1 మినిటా, 2 మినిట్సా, లేకపోతే ఫుల్ సాంగ్ చేస్తారా, చాయిస్ మీది. చేసి పెట్టండి వీడియోస్. దానికి సంబంధించిన అంటే ఇంపాక్టే లాస్ట్ లో ఇంపాక్ట్ లోగోనే ఉండాలని నేను చెప్పలేదు, ఎందుకంటే మీరు అన్నిట్లో ఉపయోగించుకుంటుంటారు కదా యూట్యూబ్ వాటిల్లో. సో అది మీరు పెట్టుకొని ఒకసారి చేయండి, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మీకు అప్పుడు ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఫొటోస్ పెడతారా, వీడియోస్ పెడతారా, చూద్దాం. ఓకేనా? గుడ్ సార్, అందరికీ థ్యాంక్స్. ప్రవీణ్ గారు, నందకిషోర్ గారు, మీరందరూ. సార్ ప్రవీణ్ గారు, మీరు అప్పటి నుంచి చాలా ఓపిక్ గా కంటిన్యూ చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. మేము మా బిజీ లైఫ్ లో పడి మేము కంటిన్యూ చేయలేకపోతున్నాము. సో మీరు ప్రవీణ్ సార్ దగ్గర చాలా నేర్చుకోవచ్చండి. ఫస్ట్ లో మాకైతే సార్ క్లాస్ చెప్పే వరకు మాకు అసలు ఏం తెలియదు. క్లాస్ మీరు వినే ఉన్నారు, సార్ క్లాస్ వచ్చిందా మీకు? ఇంకా రాలేదు. కంపల్సరీ సార్ది అండ్ నందకిషోర్ గారిది మీరు క్లాస్ వినండి. ప్రదీప్ గారిది నేను వెళ్ళలేదు కాబట్టి ఏం చెప్పలేకపోతున్నాను. సో మీరిద్దరు క్లాస్ వినండి, చాలా అద్భుతంగా చెప్తారు. మీకు అన్ని పాయింట్స్ కూడా ఉపయోగపడతాయి లైఫ్ లో. ఓకేనా? ధన్యవాదాలు. గుడ్ నైట్ అందరికి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనంతలక్ష్మి మ్యామ్. ఇంకా ఫీడ్బ్యాక్స్ ఇంకెవరైనా షేర్ చేస్తారు? వీడియో ఫీడ్బ్యాక్స్ ఇప్పుడు కాదు, జూమ్ లో కాదు, వీడియో ఫీడ్బ్యాక్స్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాచావాలి గారు ఏమన్నా మాట్లాడతారండి ఈరోజు సెషన్ గురించి? అన్మ్యూట్ చేసుకోండి సార్. ఏం లేదు సార్, సెక్షన్ బాగుంది సార్. చెప్పండి సార్. ఈరోజు సెక్షన్ బాగుంది సార్, నాకు అర్థమయ్యే భాషలో కొంచెం మేడం చెప్పాలి. ఓకే సార్, ఎక్కువ ప్రాక్టీస్ చెయ్యండి. సో మీరు కూడా పోస్టర్ చేస్తే మన ప్రొఫెషన్ని మనమే ప్రమోట్ చేసుకోవాలండి. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నామో, సో పోస్టర్ మేకింగ్ చేసుకొని మన వాట్సాప్ అండ్ ఫేస్బుక్, ఇన్స్టా స్టేటస్లో పెట్టుకుంటే చాలా కొత్తగా మన బిజినెస్ కూడా ప్రమోట్ అవుతుంది. సో అందుకే మెయిన్గా ఈ డిజిటల్ యుగంలో మనం ఇది కూడా ఇంపాక్ట్ ఫౌండేషన్, మన ట్రైన్ ద ట్రైనర్ వర్క్